పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే జిల్లా కోఆర్డినేటర్ మన ఇరింకి సూర్యారావు గారికి, ఇక్కడ విచ్చేసిన సోదరిమణులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా సోదరుడు డైరెక్ట్ పాయింట్ మా సోదరు కిషోర్ గారు మొత్తం ఆ సమస్య గురించి చెప్పారు. ఆల్రెడీ సార్కి మేము చెప్పేది అంటే మాది 3 టైర్ సిస్టమ్ అండి. ఆప్కాప్, డిసిసి బ్యాంక్, ప్యాక్స్ అంటారు. ఆప్కాప్ డిసిసి బ్యాంక్స్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళ బెనిఫిట్స్ కానీ శాలరీస్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అట్టడుగు స్థాయి ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ మమ్మల్ని అణగదొక్కుతున్నారు. అట్టడుగు స్థాయి అంటే కింద ఉన్నాం కదండి, మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. మాకు అంటే ఆల్రెడీ ఇక్కడ 3000కి 4000కి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వైట్ కాలర్ జాబ్స్ వాళ్ళు ఈఎస్ఐ ఉండదు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు ఆపద్ బాంధవుల్లాగా వచ్చారు. మీరు అసలు మనిషి విలువలు, ఒక విలువ గల రాజకీయ నాయకుడిగా విలువలు పాటించాలనే వ్యక్తి ఎవరైనా వచ్చారంటే మేము పవన్ కళ్యాణ్ అనుకున్నాం. ఆయనే వచ్చారు. ఇప్పుడు వరకు రాజకీయాల్లో విలువలు పాటిస్తున్నాను అని చెప్పి నేను ఆచరించి చూపించిన వ్యక్తి ఈయన. కాకపోతే నవేడేస్ ఇప్పుడున్న కుళ్ళు రాజకీయాలకి కొంచెం ఈయన సూటబుల్ అంటే పోరాడుతున్నారు. కానీ చాలా ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉంటే నెగిటివ్, మన మీడియా కానీ అన్నీ కూడా చాలా నెగిటివ్గా తీసుకెళ్తున్నాయి. కానీ నేను ఒకటే కొడుతున్నా, మీకు ధైర్యం ఉంది, హ్యాట్స్ ఆఫ్. దేహం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, దేహం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది. ఇంతకంటే సైన్యమే. ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును, ఆశయంబు సాధన. నిరంతరం పరిశ్రమించగా ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును, ఆశయము సారథమవునురా. నిరంతరం పరిశ్రమించగా మీరు విజయం సాధిస్తారు. నేను కోరుకుంటున్నాను, మీరు విజయం సాధించాలి, మా సమస్యలు తీర్చాలి అని కోరుకుంటున్నాను. ఇది మీకు తెలుసు, ఇది ఎవరు రాశారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. కానీ అందులో ఉన్న పదునైన మాటలు మీకు మీకు ఆయుధాలు మీకు ఏమైనా కావాలా? AK-47 కావాలా? ఏం అక్కర్లేదు మీకు. దేహం ముందు ఎత్తులుంది. ఓకే సార్.